నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. రాజమండ్రి మెడికో ప్రియాంక ఉదంతం అది యాక్సిడెంట్ అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఖచ్చితంగా దాన్ని హత్యగానే భావించాలి, హత్యగానే పరిగణించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి నేను ఇందులో యాక్సిడెంట్ అనేటటువంటి అంశాన్ని ఎక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. ఈ ఘటన తర్వాత వైసీపీ తీరు చూస్తుంటే, వైసీపీ ప్రవర్తించినటువంటి విధానం చూస్తుంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు. మళ్ళీ చెప్తున్నాను, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అనేటటువంటి రీతిలో వాళ్ళ ప్రవర్తన ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సభ్య సమాజం ఛేదరించుకునేలాగా వాళ్ళ ప్రవర్తన ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకో కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను. చనిపోయింది ఈ దేశానికి అమూల్య సంపద అయినటువంటి ఒక వైద్య విద్యార్థిని. ఉదయం అడిసిమల్లి శ్రీనివాసరావు గారు కూడా నా డిస్కషన్లో మాట్లాడుతూ ఇదే మాట అన్నారు. ఒక సాధారణమైనటువంటి యువతి, అది ఏ కారణం వల్ల చనిపోయినా సరే, ఒక యువతి చనిపోతే ఆ కుటుంబానికి నష్టం, ఆ కుటుంబానికి గర్భశోకం. కానీ ఒక వైద్య విద్యార్థిని చనిపోయిందంటే కేవలం ఆ కుటుంబానికి మాత్రమే కాదు, ఈ దేశానికి నష్టం. సక్రమంగా ఆ వైద్య విద్యను పూర్తి చేసి బయటకు వచ్చిందంటే రేపు ఆ విద్యార్థిని, రేపు ఆ డాక్టర్ తన చేతుల మీదుగా ఎంతోమందికి ప్రాణం పోయొచ్చు, ఎంతోమందికి పునర్జన్మ ఇచ్చేటటువంటి మహత్ అవకాశం, మహత్ భాగ్యం ఆ అమ్మాయికి దక్కింది. అలాంటి కోటి కళలతో చదువుకుంటున్నటువంటి ఒక వైద్య విద్యార్థిని దారుణంగా తాగిన మత్తులో సైకోలు దారుణంగా ప్రవర్తించి చంపినటువంటి తీరు నిజంగా హృదయం ద్రవించిపోతుంది, హృదయం కలిచిపోయేలా చేస్తుంది. అయితే అంతకుమించి కలత ఏంటంటే, ఈ చంపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ గుద్ది చంపినటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడేందుకు కూటమే ప్రయత్నిస్తోందని, వాళ్ళని అసలు అరెస్టే చేయలేదని, వాళ్ళు పూర్తిగా తప్పించుకున్నారని, వాళ్ళు అసలు ఈ దేశం విడిచే పారిపోయారని, కనీసం ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటకు రాకుండా తొక్కిపెట్టారని, అదని ఇద్దని రకరకాలుగా వండి వార్చి చేసినటువంటి ప్రచారం చూస్తుంటే నిజంగా చేత్కారం అనిపించింది. అందుట్లో ఒక్క పాయింట్లో కూడా నిజం లేదు అనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది. ఎందుకు మాట చెప్తున్నానంటే, వీళ్ళ మాటలు, వీళ్ళ ప్రచారాలను నమ్మి కూటమి మీద కొంత పరుషమైనటువంటి పదజాలం వాడి, అంటే బాధ, ఖచ్చితంగా గర్భశోకంతో ఉన్నటువంటి ఆ తండ్రి ఆ తర్వాత కూతురు చావు బతుకుల్లో ఉన్నా సరే ఈ కేసు ఏమైపోతుందో, దీన్నమన్నా నీరు గారుస్తారేమో, పోలీసులు ఏమన్నా తప్పుడు మార్గంలో పెడతారో అని చెప్పేసి భయపడుతూ ఒక పక్క హాస్పిటల్లో కూతుర్ని అలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే వదిలేసి రాజమండ్రి వచ్చిన తర్వాత, అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత, అక్కడ అధికారులతో మాట్లాడిన తర్వాత, ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ స్పందిస్తున్నటువంటి తీరు చూసిన తర్వాత ఆ తండ్రి ఏం మాట్లాడాడు ఒక్కసారి వింటే అంతా క్లియర్ అయిపోతుంది. ఒకసారి కొన్ని అంశాలు, కొన్ని పాయింట్స్, ఎందుకంటే ఆ వీడియో కూడా చాలా లెంతీగా ఉంది కాబట్టి కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రం నేను ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో క్లుప్తంగా చూడండి. ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళకి శిక్ష పడుతుందా, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తప్పించుకుంటారా అని కొన్ని సందేహాలతో మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు క్లియర్గా మాకు అర్థమైంది, పోలీసు వాళ్ళు చేసిన ఎంక్వైరీ పాయింట్ టు పాయింట్ వాళ్ళు చెప్పడము, ప్రతిదీ వాళ్ళు నోట్ చేసుకోవడము, ప్రతిదీ వాళ్ళు రికార్డ్ చేయడము, అలాగే ఫుటేజెస్ తీసి పెట్టడము, దాన్ని క్లియర్గా వివరంగా మాకు అర్థమయ్యేలా చెప్పి ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు అదంతా విన్న తర్వాత మాకు నిజంగా సాటిస్ఫై అయింది. చాలా అద్భుతంగా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఖచ్చితంగా అంతా కూడా తప్పించుకునే మార్గమే లేదు, అలా చేశారు. వాళ్ళు గట్టి హామీ కూడా ఇచ్చారు. మాకు చాలా సాటిస్ఫై అయ్యాం. మేము కొన్ని ఛానల్స్ వక్రీకరించి రాసినట్టు మేము విన్నాము. దయచేసి రాజకీయం చేయొద్దండి. ఇప్పటికే చెడు బాధతో ఉన్నాం మేము. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దండి దయచేసి. ఛానల్ వాళ్ళు మాకు సహకరించాలన్నప్పుడు మనస్ఫూర్తిగా సహకరించండి. చూశారు కదా, కన్న తండ్రి నేను విన్నది వేరు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసినది వేరు, జరుగుతున్నది వేరు అని చెప్పేసి నేను అర్థం చేసుకున్నానని చెప్పేసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. నాకు నమ్మకం ఉంది, నా కూతురు విషయంలో నాకు న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకం నాకు కలుగుతోంది అని చెప్పేసి ఆయన ఘంటాపదంగా చెప్తున్నారు. దాంతోపాటుగా ఒక దుర్మార్గపు మీడియా, అందరి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నటువంటి దుర్మార్గపు మీడియా, దాని పేరేంటో వాళ్ళెవరో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా,
వాళ్ళకి చేతులెత్తి నమస్కారం పెడుతున్నారు బాబు, ఇక మీ వక్రీకరణ ఆపండి అని చెప్పేసి కన్యాలతో వేడుకున్నటువంటి అంశం కూడా మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. సో కన్న తండ్రి మాటలు విన్న తర్వాత చూసిన తర్వాత నేను చెప్పినట్టుగా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనేటటువంటి రీతిలో వాళ్ళు ప్రవర్తించిన తీరు చూస్తుంటే చీ అనిపించదు. దీని మీద జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద ట్వీట్లు, ఎంత పెద్ద పోస్టులు, ఆ మార్గాన్ని భరత్ అయితే అక్కడికి వెళ్ళి రత్సా రభసా చేసేటటువంటి ప్రయత్నం. ఇదే మార్గాన్ని భరత్ మీద తాను పదవిలో ఉండగానే తన కారు ఢీకొని ఒక వ్యక్తి చనిపోతే కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇంత పెద్ద ట్వీట్ వేసినటువంటి, ఇంత పెద్ద పోస్ట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి జస్ట్ కొన్ని రోజుల ముందు తన పార్టీ నాయకుడైనటువంటి మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్, అక్కడ కూడా ఒక సాధారణమైన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు కదా, అప్పుడు ఏ రకంగా ప్రవర్తించాడు ఒకసారి వెనక్కి వెళ్ళండి, చూడండి. కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఒక మెడికో విద్యార్థిని ఇక్కడ చనిపోయే పరిస్థితుల్లో ఉంటే ఇంత నిర్లక్ష్యమా, ఈ రకంగా చేస్తారా, వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టిపోయాయని చెప్పేసి గుండెలు బాదుకుంటున్నారే. మరి ఆ రోజు ఇదే వ్యక్తి కదా 18 ఏళ్ల పిల్లాడు యాక్సిడెంట్ చేస్తే ఈ రకంగా వేధిస్తారా, యాక్సిడెంట్ చేస్తే ఈ రకంగా అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఏ రకంగా మాట్లాడారో నేను ఆ వీడియోలు కూడా చూపించక్కర్లేదు, ఎందుకంటే తాజా ఘటనే కాబట్టి మన కళ్ళ ముందు అవన్నీ తిరుగుతూనే ఉన్నాయి. అదేంటి, 2 యాక్సిడెంట్లే కదా, 2 ప్రాణాలు కోల్పోయినటువంటి అంశాలే కదా. మరి ప్రియాంక విషయంలో అంత సానుభూతి చూపించి అంత ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద దుమ్మెత్తిపోసిన వ్యక్తులు మరి అంతకన్నా ఘోరమైనటువంటి, మార్క్ మై వర్డ్స్, అంతకన్నా ఘోరం. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా కనపడుతోంది, అక్కడ కనపట్లేదు కదా అని చెప్పేసి సిద్దిరి అప్పలరాజు తన కుమారుణ్ణి తప్పించి వేరే వ్యక్తిని ఆ ప్లేస్లో పెట్టి మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం. తన కుమారుని మాత్రం, అంటే ఆ గొర్రెల కాపరి అక్కడ రోడ్డు మీద పడిపోతే అనాశవంలాగా అతను బ్రతికున్నా సరే వదిలేసి తన కుమారుని మాత్రం దెబ్బలు తగిలితే సేఫ్గా తీసుకొచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించినటువంటి వైనం. అక్కడ ఆ వ్యక్తి గొర్రెల కాపరి, పాపం దానయ్య అనేటటువంటి ఒక గొర్రెల కాపరి చనిపోతే కనీస మాత్రం కూడా స్పందన లేకుండా చివరికి అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆ ప్రాణానికి కేవలం 1,00,000 అంటే 1,00,000 రూపాయలు ఖరీదు కట్టి చనిపోయినటువంటి వ్యక్తి భార్యని తనింట్లో శాశ్వతంగా పని మనిషిగా పెట్టుకుంటాను అని చెప్పేసి బేరం పెట్టినటువంటి వైనం చూస్తుంటే నిజంగా ఛేదరించుకోవాలనిపించట్లేదా? మరి ఈ ప్రియాంక విషయంలో వచ్చినటువంటి స్పందన, చూపించినటువంటి కన్సర్న్ దాని విషయంలో ఎందుకు చూపించలేకపోయారు? మళ్ళీ దీనికోసం ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టుకొని 6-7 గంటలు, జస్ట్ గంటలో వెళ్ళిపోయేదానికి కూడా 6-7 గంటలు ర్యాలీ చేసుకుంటూ సిద్దిరి అప్పలరాజును పరామర్శించడానికి, పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి ఏకంగా జైలుకి వెళ్తాడు. ఏముంది, చిన్నపిల్లాడు చేసిన తప్పుని ఈ విధంగా హత్యానేరం పెడతారా అని చెప్పేసి మాట్లాడుతుంటారు. మరి ఇక్కడ హత్యానేరం పెట్టారు కదా. ఈ ప్రియాంక సంఘటన జరిగిన తర్వాత కొద్ది గంటల్లోనే వాళ్ళిద్దరిని పట్టుకోవడం కూడా జరిగింది కదా, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కదా, వాళ్ళకి రిమాండ్ కూడా పడింది కదా. వీళ్ళ మీద పెట్టినటువంటి సెక్షన్ కూడా బిఎన్ఎస్ ప్రకారం సబ్జెక్ట్ టు కరెక్షన్ 105 అనుకుంటాను. దాని ప్రకారం న్యాయ నిపుణులు చెప్తుంది ఏంటంటే ఆ సెక్షన్, అంటే ఈ ఇద్దరి మీద ఎవరైతే ప్రియాంకని యాక్సిడెంట్ చేశారో, ఎవరైతే ప్రియాంక మరణానికి కారణమయ్యారో ఆ వ్యక్తుల మీద పెట్టినటువంటి సెక్షన్ ఏదైతే ఉందో అది, దాని ద్వారా రేపటి రోజున ట్రయల్ కరెక్ట్గా నిరూపించగలిగితే ఈ అంశాన్ని వాళ్ళకి జీవిత ఖైదు పడవచ్చు, లేదంటే కనీస మాత్రంగా ఒక 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడవచ్చు. చాలా, అంటే వెంటనే సెక్షన్ పెట్టకపోయినా, మొదట అందరూ యాక్సిడెంట్ అనుకున్నారు, ఆ తర్వాత సీసీ ఫుటేజ్ బయటకు రావటం, వ్యవహారం తెలియటం, ఎవరు చేశారు ఏంటి, అక్కడ వాళ్ళు తాగొచ్చి మాల్లో ఎలాంటి గొడవ చేశారు, సెక్యూరిటీ గార్డ్స్ ఏ విధంగా అడ్డుకున్నారు, ఆ తర్వాత వాళ్ళు ఆ కోపంతో బయటకు ఎలా వచ్చారు, ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని ఏ రకంగా 1-2 సార్లు ఏ రకంగా గుద్దిన తర్వాత ఆ అమ్మాయి మీద నుంచి ఏ రకంగా కారు పోనిచ్చుకెళ్ళారు, ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత సెక్షన్ మార్చి మినిమం 10 సంవత్సరాలు లేదా జీవిత ఖైదు పడేటటువంటి సెక్షన్ పెట్టారు. మరి ఇందులో ప్రభుత్వం సీరియస్గా లేనిదెక్కడా? వాళ్ళని పట్టుకోలేదా? పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. ప్రస్తుతం వాళ్ళు జైల్లో ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు. వాళ్ళ మీద కఠినమైన సెక్షన్లు పెట్టలేదా? పెట్టారు. 10 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ శిక్ష పడేటటువంటి సెక్షన్ పెట్టారు. కోర్స్ ఇంకా డిమాండ్ చేయొచ్చు, మీరు ఏకంగా ఇంకా
తీవ్రమైనటువంటి హత్యా నేరంగా పరిగణించాలి, డైరెక్ట్గా ఉరిశిక్ష పడేటటువంటి సెక్షన్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయొచ్చు. కాదంటలో నేను దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. కొంతమంది జర్నలిస్టులు కూడా అసలు వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టేసి నడు రోడ్డు మీద వాళ్ళని కాల్చి చంపితే తప్పేంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్, అంత దారుణమైనటువంటి ఘటనకు పాల్పడ్డ వాళ్ళని చూసిన తర్వాత కాసేపు చట్టధర్మాలను పక్కన పెట్టి కాలిస్తే బాగుండేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే ఒక క్షణం నాకు కలిగింది. ఎస్, ఖచ్చితంగా కలిగింది. ఎందుకంటే అంత అన్యాయంగా, అంత ఘోరంగా ఒక మనిషి ప్రాణం తీసినటువంటి వ్యక్తుల్ని ఏదో జైల్లో పెడితే సరిపోతుంది అనేటటువంటి భావన నాకైతే కలగలేదు. నాలాగే చాలామందికి కూడా వాళ్ళని చంపేయాలి, రాళ్లతో కూడా చంపేయాలి, ఏకంగా తుపాకీతో కాల్చాలనేటటువంటి కోపం మా అందరికీ వచ్చింది. దాని మీద డిమాండ్ చేయండి, ఉరిశిక్ష పడాల్సిందే, అలాంటి చట్టం పెట్టండి, అలాంటి సెక్షన్లు పెట్టండి అని చెప్పేసి డిమాండ్ చేయండి. కాదంటలా. కానీ అసలు ప్రభుత్వం ఏమీ చేయదు. తండ్రి ఒప్పుకున్నాడు కదా, నేను విన్నది వేరు, నేను చూసింది వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలుస్తున్నది వేరు. మా కూతురు ప్రాణాపాయ స్థితిలో అక్కడ కొట్టమిట్టాడుతున్నాం, మేము పరిగెత్తుకుంటూ రాజమండ్రి ఎందుకు వచ్చామంటే ఇదేమన్నా నీరు గారుస్తారోనని, ఇక్కడ సరిగ్గా వ్యవహరించలేను. కానీ వచ్చిన తర్వాత మాకు నమ్మకం కలిగింది, దయచేసి వక్రీకరణ చేయొద్దని చెప్పేసి వేడుకున్నా. మరి ఇంతకు మించి ఏం కావాలి? అదే తండ్రి గతంలో తిట్టాడు కదా. ఎస్, మీరు ప్రచారాలు, మీ మీడియా చేసేటటువంటి ప్రచారాలు నమ్మి కడుపు మంటతోటి ఒక మాట తూలాడు. ఎస్, దాన్ని ఎవరు కాదంటలేదు. ఎస్, ఖచ్చితంగా బాధ ఉంటుంది, కూతుర్ని పోగొట్టుకుంటున్నాననే బాధతోటి ఒక మాట అంటే అనొచ్చు. కానీ కళ్ళతో చూసిన తర్వాత ఈరోజు ఆయన మ్యానిపులేట్ చేసేట అవకాశం కూడా లేదు కదా. కూతురే ఒక పక్క ప్రాణాపాయ స్థితిలో ఉండి బతకటం కష్టం అని తెలిసిన తర్వాత ఇంకా దేనికి ఆయన్ని మభ్యపడతారు, ఎలా మభ్యపడతాడు అసలు ఆ వ్యక్తి అయినా సరే? ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురే పోయేందుకు దేనికి ప్రలోభాలకు గురి చేస్తారు, దేనికి ప్రలోభాలకు లొంగిపోయేటటువంటి అవకాశం ఇంకెక్కడ ఉంటుంది? ఉండదు కదా. అలాంటి వ్యక్తి ఈరోజు క్లియర్గా చెప్తుంటే ఇంకా దాని మీద మసిబూసి మార్గాన్ని భరత్ అయితే ఇష్టం వచ్చినట్టు. దీంట్లో వాసు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఉంటాడు వాసు? వాళ్ళు ఏమన్నా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులా? కాదే. అఫ్కోర్స్ ప్రస్తుతానికైతే వాళ్ళకి ఇప్పటివరకు ఏ రాజకీయ నేపథ్యం, ఏ పార్టీతోనూ వాళ్ళు అంటగాగినటువంటి విధంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపించదు. కాబట్టి అక్కడ వీళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు, వీళ్ళు చల్లేటటువంటి బురద కూడా అక్కడ చాలా వరకు తేలిపోయినటువంటి పరిస్థితి. అక్కడ సిదిల అప్పలరాజు తన కొడుకును కాపాడుకోవడానికి ప్రయత్నించాడన్న కళ్ళ ముందు కనిపిస్తున్నా 18 ఏళ్ల కుర్రాడు, మా అన్యాయంగా సిదిల అప్పలరాజును జైల్లో పెడతారని చెప్పేసి మాట్లాడతాడు. ఇక్కడ కనీసం వాళ్ళు ఏమైనా చుట్టాలా, పక్కాలా, బంధువులా, బామర్దులా? ఎందుకు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు? పైగా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా కాపాడుకునే ప్రయత్నం ఇది. సెక్షన్ చూస్తాం తెలుస్తుంది కదా. ఇంకా కఠినమైన సెక్షన్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేద్దాం, మనమందరం కూడా డిమాండ్ చేద్దాం. అదంతా వదిలేసి అసలు కేసే కట్లా, ఇచ్చేలా మీడియాకు తెలియకుండా చేశారు. ఇప్పుడు మీడియానే కదా బయటపెట్టింది. మీడియా బయటపెట్టడానికి వాళ్ళు జైల్లో ఉన్నారు కదా. అప్పటికి అరెస్ట్ జరిగింది కదా. సీసీ కెమెరా ఫుటేజ్, మరి ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ అంత తొక్కి పట్టాలని చూస్తే సీసీ కెమెరా ఫుటేజ్ ఎలా బయటకు వస్తుంది? రాదు కదా. సో అంటే వాళ్ళ పార్టీ వాడు చేస్తే మాత్రం ఒక రకమైన స్పందన, వేరే వ్యక్తులు చేస్తే మాత్రం ఇంకో రకమైన స్పందన. అరే, జరిగింది ఒకేలాంటి ఘటన, పోయింది ప్రాణం అనే స్పృహ లేకుండా మన పార్టీ వాడైతే 18 ఏళ్ల చిన్నపిల్లాడు, మా అప్పలరాజు చాలా మంచోడు, ఆ రోజుల్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు, గొప్పగా చదువుకున్నాడు, డాక్టర్, ఇద్ది అని చెప్పేసి చిలవల పలవలుగా చేసి, అంటే జరిగిన నేరాన్ని కూడా తక్కువ చేసే ప్రయత్నమా? ఇక్కడ వేరే వాళ్ళు చేస్తే మాత్రం ఇంకేముంది, దాని ప్రభుత్వానికి చుట్టేసి, పోలీస్ డిపార్ట్మెంట్కి చుట్టేసి అదే రకమైన స్పందన ఉండొచ్చు కదా. వాడు నా పార్టీ వాడని సరే నేను కఠినంగానే ఉంటానని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు? ఇందుకే చెప్పేది, నవ్విపోతురు నాకేటి సిగ్గు, నవ్విపోతురు కాక నాకేటి సిగ్గు అని చెప్పేసి అంటారు కదా. ఇలాంటివి చూస్తుంటేనే అనాలనిపిస్తుంది. యాక్సిడెంట్ ఒకటే, వాడు చేసినా వీడు చేసినా ఎవరు చేసినా ఒకటే, పోయింది ప్రాణం. ఎస్, ఖచ్చితంగా గొర్రెల కాపరైనా మెడుకు అయినా సరే. కానీ మనం స్పందించే తీరును చూశారు, దానికి ఒక రకంగా, దీనికి ఒక రకంగా. ఏంటిది, ఓసరవెల్లి కూడా సిగ్గుపడుతుందేమో అనే భావన అయితే నాకు కలుగుతోంది. మరి ఇదంతా చూసిన తర్వాత వీళ్ళ తీరు పట్ల మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతోంది? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.